రాష్ట్ర అభివృద్ధి కోసం తన పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కృషి చూపిన చొరవ తపన ఫలిస్తుంది. పారిశ్రామిక ప్రగతి కోసం ఆయన చేసిన శ్రమ ఇప్పుడిప్పుడే ఫలాలను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రను తిరగ రాసేందుకు 2023లోనే తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అమోనియా పాలసీ రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చేస్తోంది. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ తన గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా ప్లాంట్ నిర్మాణాన్ని శనివారం నాడు కాకినాడలో ప్రారంభించడమే దీనికి నిదర్శనం. పని తక్కువ, ప్రచారం ఎక్కువ, కంటెంట్ తక్కువ, కటౌట్లు ఎక్కువ. ఇవి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలన తీరుపై వెలువడుతున్న వ్యాఖ్యలు. ఇలాంటి విమర్శలకు కారణం లేకపోలేదు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రాష్ట్రానికి ఏం ప్రయోజనాలు కట్టబెట్టారంటే చెప్పుకోవటానికి ఏమీ లేవు. దాంతో విజనరీ అని డబ్బా కొట్టుకునే బాబు పాలనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అదే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనను తీసుకుంటే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 5 ఏళ్లలోనే అభివృద్ధికి బాటలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల సంపదను సృష్టించేలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి నిర్ణయాల్లో ముఖ్యమైనది 2023లో తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అమోనియా పాలసీ. అది ఇప్పుడు ఫలితాలను ఇస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా జగన్ తన పాలనలో గ్రీన్ అమోనియా పాలసీని రూపొందించారు. అనంతరం విశాఖలో నాటి జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో భాగంగా ఏపీ గ్రీన్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. దాని ఫలితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ తొలుత 12,500 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించారు. ప్రత్యేక అధికారులను నియమించి పారిశ్రామికవేత్తలతో తరచూ మాట్లాడుతూ వారికి కావలసిన అనుమతులను వెనువెంటనే ఇప్పించడం, పరిశ్రమను నెలకొల్పే ప్రాంతంలో మౌలిక సదుపాయాలను కల్పించడం వంటివన్నీ త్వరితగతిన ఏర్పాటయ్యేలా చేశారు. దాంతో కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ తన ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఫలితంగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రారంభించింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అందించిన ప్రోత్సాహంతోనే అప్పట్లో ప్రభుత్వ పరంగా కావలసిన అనుమతులు, సహాయ సహకారాలు వెనువెంటనే లభించడం వల్లనే ఇదంతా సాధ్యమైంది. ఏఎం గ్రీన్ సంస్థకు చెందిన గ్రీన్ అమోనియా ప్రాజెక్టు అంతర్జాతీయ గుర్తింపును కూడా సాధించింది. 2030 నాటికి ఈ ఏఎం గ్రీన్ సంస్థ ఏడాదికి 10 లక్షల టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించేలా లక్ష్యాన్ని కూడా పెట్టుకుంది. భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కరించడానికి జగన్ పాలనలో బలమైన పునాదులు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ నుంచే గ్రీన్ ఎనర్జీ అమోనియా రూపంలో జర్మనీ, సింగపూర్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఏర్పడింది. ఈ ప్రాజెక్టు ద్వారా అమ్మోనియా ఉత్పత్తి రంగంలో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రావడమే కాకుండా పర్యావరణ హితమైన ఇంధన తయారీలో ఏపీ అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పనుంది. కాకినాడలో ఏర్పాటైన ఏఎం గ్రీన్ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 8,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అంతేకాదు ప్రస్తుతం ఏఎం గ్రీన్ ప్రాజెక్టుతో పాటు దానికి అనుబంధంగా మరికొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడకు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. తద్వారా కూడా మరికొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. ఇలా వైఎస్ జగన్ తన హయాంలో ఎంతో విజన్తో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు, పాలసీలు ఇప్పుడు రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్నే మారుస్తున్నాయి. శనివారం నాడు కాకినాడలో ఏఎం గ్రీన్ ప్రాజెక్టు ప్రారంభమైన సందర్భంగా ఏపీ ప్రజలు, పారిశ్రామికవేత్తలు గత వైఎస్ జగన్ పాలనలో జరిగిన కృషిని గుర్తు చేసుకుని మరి వివిధ వేదికలపై అభినందించడం విశేషం. జగన్ దార్శనికత కారణంగానే కీలకమైన అంతర్జాతీయ స్థాయి గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా ప్లాంట్ సాధ్యమైందని రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుంటున్నారు.